ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नम ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिविकासस्वामिनिधि नामिने। नम ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिधि नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणि निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणि। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। శ్రీ చాణక్య నీతి మనం చర్చిస్తున్నాం. 14వ అధ్యాయం 11వ శ్లోకం. అగ్నిరాపః స్త్రియో మూర్ఖాః సర్పా రాజకులాని చ నిత్యం యత్నేన సేవ్యాని సద్యః ప్రాణహరాణి షష్ఠ. అగ్నిరాపః స్త్రియో మూర్ఖాః సర్పా రాజకులాని చ నిత్యం యత్నేన సేవ్యాని సద్యః ప్రాణహరాణి షష్ఠ. సద్యః ప్రాణహరాణి షట్ అని చెప్పన్నారు. అగ్నిరపి స్త్రియో మూర్ఖాః సర్పా రాజకులాని చ నిత్యం యత్నేన సేవ్యాని సద్యః ప్రాణహరాణి షట్. అనువాదం: ఎల్లప్పుడూ కూడా అగ్నితోటి, నీటితోటి, స్త్రీలతోటి, మూర్ఖులతోటి, సర్పాలతోటి మరియు రాజకుటుంబ సభ్యులతోటి జాగ్రత్తగా ఉండండి. ఈ ఆరింటిలో ఏదైనా మరణానికి కారణం కావచ్చు అని చెప్పి అంటున్నారు. అర్థమైంది కదా ఏమంటున్నారు? షట్ అంటే 6. సద్య ప్రాణహరాణి సత్ అంటే ఎప్పుడైనా సరే ఇవి మీ ప్రాణాన్ని హరించవచ్చు అని చెప్పి అంటారు. ఏమేమిటంటే 6 ప్రాణాన్ని హరించేవి. అగ్ని అంటే అగ్ని, ఆపహ అంటే భూమి రాపో. ఏమిటి ఆపహ అంటే? నీరు. స్త్రియో మూర్ఖ అంటే మూర్ఖులు, సర్ప అంటే సర్పము, రాజకులానిచి అంటే రాజకుటుంబీకులు. భాష్యం చెబుతున్నారు. నీతి శాస్త్రం మనకి ప్రతి అడుగున కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండమని చెప్తుంది అనమాట. అంటే ప్రతి అడుగున కూడా ఏమంటారంటే దాన్ని ఆత్మపరిశీలన చేసుకోమని చెప్తుంది ప్రతి అడుగున కూడా. ఎందుకనంటే ఈ ఉన్నట్టుండి వచ్చేటువంటి కోరికలు, అలాగే ఇంద్రియ భోగ సంబంధమైనటువంటి వాంఛలు ఏవైతే ఉంటాయో అవి ఎంత ఎక్కువగా, ఎంత బలంగా ఉంటాయంటే మను సంహిత కూడా ఉపదేశిస్తుంది. ఏమనంటే చూడండి, మను సంహితలో ఏం చెప్పారు? మాత్రా స్వసురా దుహిత్రావా నా వివిక్తాసనో భవేత్ ఫలవాన్ ఇంద్రియ క్రామో విద్వాంసమపి కర్షతి అని చెప్పి మను సంహిత చెప్తుంది. ఏమంటున్నారంటే చివరికి ఒక వ్యక్తి తల్లితో కానీ, సోదరితో కానీ, లేదా కుమార్తెతో కానీ ఒంటరిగా ఉండకూడదు. ఎందుకంటే ఇంద్రియాలు నియంత్రణ కలిగినటువంటి వ్యక్తిని కూడా పెడత్రోవ పట్టించవచ్చు అని చెప్పారు. అందుకనే మనకి నీతి శాస్త్రం ప్రతి అడుగున కూడా మనం చాలా జాగ్రత్తగా, జాగరూకతతో ఉండాలని హెచ్చరిస్తుంది అన్నమాట. ఎందుకంటే చెప్పలేం. మనం అనుకోవచ్చు నేను మంచి భక్తుడిని, ఆమె కూడా మంచి భక్తురాలు, లేకపోతే ఆ వ్యక్తి కూడా మంచి భక్తుడు, అందరూ మంచివాళ్ళు అయి ఉండొచ్చు. కానీ ఇక్కడ చెప్తున్నారు, ఉన్నటువంటి కోరికలు రావచ్చు మనిషికి, అలాగే ఇంద్రియపరమైనటువంటి వాంఛలు ఏవైతే ఉంటాయో ఎంత బలీయమైనటువంటివి అంటే అందుకే మనసు మీద ఈ విధంగా ఉపదేశిస్తుంది. భగవద్గీత యథాతథంలో శ్రీల ప్రభుపాదుల వారు 6వ అధ్యాయం 34వ శ్లోకానికి ఇచ్చినటువంటి భాష్యంలో ఆయన ఇదే ఉపమానాన్ని అందజేస్తారనమాట. ఆయన ఏమంటారంటే, జీవి భౌతిక శరీరం అనేటువంటి రథంలో ప్రయాణికుడు, బుద్ధి రథసారథి.
మనసు పగ్గం. పగ్గం అంటే ఏమిటి? ఈ గుర్రాలని నియంత్రించేటువంటి తాడు. ఇంద్రియాలు గుర్రాలు. ఏమింద్రియాలవి? శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు అనేటువంటివి. ఇవి గుర్రాలు. మరి ఆత్మ ఆ విధంగా ఈ మనసు మరియు ఇంద్రియాల యొక్క సాంగత్యంలో ఒక్కోసారి సుఖిస్తుంటుంది, ఒక్కోసారి దుఃఖిస్తూ ఉంటుంది. నియంత్రణ కలిగినటువంటి ఇంద్రియాలు కలిగిన వ్యక్తి ఎవరైతే ఉంటాడో అది అతడు మాత్రమే నిజమైనటువంటి ఆనందాన్ని అనుభవించగలడు. ఇంద్రియ నియంత్రణ కలిగిన వాడే నిజమైనటువంటి ఆనందాన్ని అనుభవించగలడు. నియంత్రణ లేని ఇంద్రియాలు కలిగిన వాడు తన నాశనానికి వాడే కారణమవుతాడు అని చెప్పారు. కాబట్టి ఇంద్రియ నియంత్రణ లేకపోతే నియంత్రించబడనటువంటి ఇంద్రియాలు అవే మనల్ని నాశనం చేస్తాయన్నమాట. అది ఇక్కడ చెప్తున్నారు. 12వ శ్లోకం. సజీవతి గుణాయస్య యస్య ధర్మః సజీవతి గుణధర్మ విహీనస్య జీవితం నిష్ప్రయోజనం. చూడండి ఏమంటున్నాడు. సజీవతి గుణాయస్య యస్య ధర్మః సజీవతి గుణధర్మ విహీనస్య జీవితం నిష్ప్రయోజనం అని చెప్పుకుంటున్నారు. ఏమంటున్నారు చూడండి. ధర్మాత్ముడు మరియు పుణ్యాత్ముడు అయినటువంటి వాడు ఎవరైతే ఉంటాడో అతడే జీవించి ఉన్నవాడిగా పరిగణించబడతాడు. ధర్మాత్ముడు పుణ్యప్రదమైన వాడు మాత్రమే జీవించి ఉన్నవాడిగా పరిగణించబడతాడు. ఎవరి యందైతే ధర్మము కానీ మంచి లక్షణాలు కానీ ఉండవో వాడు అనవసరంగా జీవిస్తున్నట్టే అని చెప్పుకుంటున్నారు. అంటే వాడు బతికినా దానివల్ల ప్రయోజనం లేదని చెప్పుకుంటున్నారు. ఎలాంటి వాడు? ఎవరి యందైతే ధర్మము కానీ లేదా మంచి లక్షణాలు కానీ ఉండవో వాడు అనవసరంగా జీవిస్తున్నట్టే అని చెప్పుకుంటున్నారు. భాష్యం. ఇలాంటి వాడిని ఏమంటారంటే విషయీ అని చెప్పంటారు అనమాట. విషయీ అంటే ఎవరు? ఆహార నిద్ర భయమైదనాల్లో మునిగిపోయి ఉన్న వాడిని విషయీ అని చెప్పంటారు. ఎందుకంటే ఈ ఆహార నిద్ర భయమైదనాలనే విషయాలు అని చెప్పి కూడా అంటారు. కాబట్టి ఈ విషయీ అంటే ఇంద్రియ భోగి అయిన వాడు ఎవడైతున్నాడో వాడు కోరికలైనటువంటి భూతాల చేత వెంటాడబడేటువంటి శవం లాంటి వాడు అని చెప్పుకుంటున్నారు. చూడండి, కార్ప్స్ అంటే శవం అన్నమాట. కోరికలు అనేటువంటి భూతాల చేత వేధింపబడేటువంటి శవం లాంటి వాడు. అతడు ఈ ప్రపంచపు శ్మశానాలలో తిరుగుతూ ఉండేటువంటి వాడు. అంటే మృత శరీరపు తాత్కాలిక సుఖాలను కోరుతూ శ్మశానాలలో తిరిగేటువంటి అలాంటి వాడు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు అనమాట. చూడండి, కేవలం ఎందుకంటే ఈ శరీరం అనేది మృత శరీరం. శరీరం మృత శరీరమా కాదా? శరీరం మృతమైందేనా? మృతమైంది. ఎందుకంటే శరీరానికి ఎప్పుడు స్వతంత్రమైనటువంటి ఉనికి లేదు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే ఎవరైతే మానవ జన్మ లభించి అటు మంచి లక్షణాలు ఉండవో అటు ధర్మాచరణ చేయడో వాడు భూతముల చేత వేధింపబడేటువంటి శవం వంటి వాడు. అలాగే వాడు శవం యొక్క తాత్కాలికమైనటువంటి సుఖాలను కోరుతూ ఈ ప్రపంచంలో శ్మశానాల వెంట తిరిగేటువంటి వాడు అని చెప్పి చెప్తున్నారు. శ్రీల ప్రభుపాదుల వారు 1967వ సంవత్సరంలో అక్టోబర్ 17వ తేదీన తన శిష్యునికి ఒక లేఖ రాశారనమాట. ఏమని రాశారు ఇక్కడ చూడండి, చదువుతున్నాను. ఏ విధంగా అయితే దెయ్యం పట్టినటువంటి వాడు అర్థం లేని మాటలు మాట్లాడతాడో అలాగే ఎప్పుడైతే ఒక వ్యక్తి మాయ చేత అధిగమింపబడతాడో అతడు కూడా అన్ని రకాల అర్థం లేని మాటలు మాట్లాడతాడు. మాయ యొక్క చివరి దాడి ఏమిటంటే బద్ధజీవుల పైన మాయావాదం అంటారు. చూడండి, మాయావాదమే బద్ధజీవులపై మాయ చేసే చివరి దాడి అని చెప్పుకుంటున్నారు. మరి మాయ యొక్క దాడిలో 4 దశలు ఉంటాయి. చూడండి ఏం చెప్తున్నారు. మాయ యొక్క దాడిలో 4 దశలు ఉంటాయి. మొదటిది ఏమిటంటే వ్యక్తి
ఆహ్, హ్మ్. ముందు ధర్మాన్ని వ్యతిరేకిస్తారట మొట్టమొదటిది. మాయ యొక్క మొదటి దాడి ఏమిటంటే ధర్మాన్ని వ్యతిరేకిస్తాడు. రెండవది ధర్మాన్ని అతడు పట్టించుకోకుండా అర్థాన్ని పెంచుకోవాలనుకుంటాడు. అర్థం అంటే ఏమిటి ఇక్కడ? ధర్మ, అర్థ, కామ, మోక్షాలు 4 ఉన్నాయి కదా! అందులో మొట్టమొదటిది ఏమిటంటే అతడు ధర్మాన్ని వదిలేస్తాడు. ఆ! ఆహ్, ధర్మాన్ని తిరస్కరించి అతడు ఏం చేస్తాడంటే ఆర్థిక ప్రగతిని పెంచుకోవాలనుకుంటాడు. మూడవది హ్మ్. క్షమించాలి. మొదటి విషయం ఏం చెప్తున్నారంటే మాయ యొక్క దాడి యొక్క 4 దశలేమిటంటే మొదటిది అతడు ధర్మాత్ముడిగా చలామణి అవ్వాలనుకుంటాడు. అంటే పైకి ధర్మాత్ముడిగా చలామణి అవ్వాలనుకుంటాడు. ఆ! ఆ విధంగా ఏం చేస్తారంటే ధర్మాత్ముడిగా చలామణి అవ్వాలని అనుకుంటూ వాస్తవమైనటువంటి ధర్మాన్ని అతడు ఆహ్, తిరస్కరిస్తూ ఏం చేస్తాడు? ఆర్థిక ప్రగతిని పెంచుకోవాలని అనుకుంటాడు. ఆ! అలా అతడు ఏం చేస్తాడంటే ఈ ఇంద్రియ భోగాన్ని బలపరిచేవాడిగా ఉంటాడు. ఎప్పుడైతే మనిషి విసుగు చెందుతాడో పైన చెప్పబడినటువంటి 3 దశల్లో కూడా అప్పుడు అతడు మాయావాదాన్ని ఆశ్రయిస్తాడట. ఆ! మాయావాదం యొక్క చివరి దశ ఏమిటంటే ఎప్పుడైతే మనిషి తనను తానే భగవంతుడు అనుకుంటాడో అదే మాయావాదం యొక్క చివరి దశ. ఆ! మరి ఈ చివరి దాడి ఏదైతే ఉందో మాయ జీవులపై చేసేది ఇది అత్యంత ప్రాణాంతకమైనటువంటిది అని చెప్పుకుంటున్నారు. రూపంలో చెప్పినటువంటి విషయాలన్నమాట. లేఖలో రాశారు ఇవన్నీ కూడా. హ్మ్. ఆ! కాబట్టి ధర్మము, అర్థము, కామము చివరికేమిటి? మోక్షం. ఆ! కాబట్టి ఈ మాయ యొక్క దాడి అలా ఉంటుంది. మొట్టమొదట ఏమో ధర్మాత్ముడిగా చలామణి అవ్వాలనుకుంటాడు. రెండవ దశలో ఏం చేస్తాడు? ఎప్పుడైతే ధర్మాత్ముడిగా చలామణి అవుతూ కొంచెం ధనం వస్తుందనుకున్నప్పుడు ధర్మాన్ని విడిచిపెట్టేస్తాడు. విడిచిపెట్టేసి ఆర్థిక ప్రగతిని పట్టుకుంటాడు. ఆర్థిక ప్రగతి ఎప్పుడైతే దొరుకుతుందో, తగినంత సంపాదన, జీతం, డబ్బు దొరుకుతాయో అప్పుడు ఏం చేస్తాడు? ఇంద్రియ భోగాన్ని సమర్థిస్తాడు. కానీ ఇంద్రియ భోగం చేయడానికి ప్రయత్నించి ఎవడు కూడా విజయం సాధించింది లేదు ఈ సృష్టిలో. కాబట్టి ఏం చేస్తాడు వాడు విసుగొచ్చి మాయావాదాన్ని ఎంచుకుంటాడనమాట. అంటే భగవంతుడిలో ఐక్యమైపోదామని ఇది అనుకుంటాడు. 4వ దశలో ఏమనుకుంటాడు? తనను తానే భగవంతుడిని అనుకుంటాడు. ఇంకంతే ఎప్పుడైతే నేనే భగవంతుడిని అనుకుంటాడో ఇంక వాడి పని అయిపోయింది. ఇది చాలా గంభీరమైనది. ఇంక అది ప్రాణాంతకమైనదనమాట. 13వ శ్లోకం. యదీచ్ఛసి వశీకర్తుం జగదేకేన కర్మణా పురా పంచదశాస్యేభ్యో గాం చరంతిం నివారయ. యదీచ్ఛసి వశీకర్తుం జగదేకేన కర్మణా పురా పంచదశాస్యేభ్యో గాం చరంతిం నివారయ అని చెప్పుకుంటున్నారు. చూడండి, ఒక్క ఆలోచనతో ఈ ప్రపంచంపై నియంత్రణ సాధించాలని మీరు కోరుకున్నట్లయితే ఇక్కడ చెప్తున్నారు. అంటే ఒక్క పని చేసి ఒక్క పని చేయడం ద్వారా ఈ ప్రపంచంపై నియంత్రణ సాధించాలని ఎవరన్నా అనుకున్నట్లయితే అప్పుడు ఏమంటున్నారంటే 15 ముఖాలు కలిగిన చరిస్తూ ఉండే గోవుని మీ నియంత్రణలో పెట్టుకోండి అని చెప్పంటున్నారు. పంచదశాస్యేభ్యో, పంచదశ అంటే ఏమిటి అర్థం? 15 అనమాట. ఏమంటున్నారు? 15 ముఖములు కలిగిన చరించే గోవుని మీ నియంత్రణలో పెట్టుకోండి. ఏమిటా 15 ముఖములు కలిగిన చరించే గోవు? 5 ఇంద్రియ వస్తువులు, 5 ఇంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. 5 ఇంద్రియ వస్తువులు. ఏమిటి ఇంద్రియ వస్తువులు? శబ్ద, స్పర్శ, రూపరస, గంధాలు. అలాగే 5 జ్ఞానేంద్రియాలు. నేత్రాలు, నాసిక, జిహ్వ, కర్ణములు, అలాగే త్వక్. అలాగే 5 కర్మేంద్రియాలు ఏమిటి? హస్తములు, పాదములు, ఉదరము, మర్మావయము, గుదము. ఇవి 15 ముఖాలట. ఈ 15 ముఖాలు కలిగినటువంటి చరించే గోవుని ఎవరైతే నియంత్రణలో పెట్టుకుంటారో వాళ్ళు ప్రపంచంపై నియంత్రణ పొందినట్టే అని చెప్పుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ భాష్యంలో చెప్తున్నారు. ఏమిటి 5 ఇంద్రియ వస్తువులంటే
శబ్ద స్పర్శ రూప రసగంధాలు. అలాగే 5 జ్ఞానేంద్రియాలంటే కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం. అలాగే 5 కర్మేంద్రియాలంటే చేతులు, కాళ్ళు, నోరు, మర్మావయవములు, అలాగే గుదము. మరి ఈ 15ని నియంత్రించి ప్రపంచాన్ని జయించడం అంటే అర్థం ఏమిటంటే మనసుని నియంత్రణలో పెట్టుకోవడం అనమాట. మరి మనసుని నియంత్రణలో పెట్టుకోవడానికి మనం చేయవలసింది ఏమిటంటే ప్రతిరోజు కూడా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనేటువంటి మహామంత్రాన్ని జపించాలి. కాబట్టి మనసును నియంత్రణలో పెట్టుకున్నవాడు ప్రపంచాన్ని జయించినటువంటి వాడు. 14వ శ్లోకం. ప్రస్తావసదృశం వాక్యం ప్రభావసదృశం ప్రియం ఆత్మశక్తి సమం కోపం యో జానాతి స పండితః. ప్రస్తావసదృశం వాక్యం ప్రభావసదృశం ప్రియం ఆత్మశక్తి సమం కోపం యో జానాతి స పండితః. ఇక్కడే ఉన్నారు చూడండి. సందర్భానికి తగినట్టుగా మాట్లాడేవాడు. ఎవరు పండితుడు ఇక్కడ చెప్తున్నారు. పండితుడికి నిర్వచనం ఏమిటో చెప్తున్నారు. ఎవరట అంటే సందర్భానికి తగినట్టుగా మాట్లాడేవాడట. తన సామర్థ్యానికి తగినట్లుగా ప్రేమపూర్వక సేవ చేసేవాడు. తన సామర్థ్యానికి తగినట్టుగా సేవ చేసేవాడు. తాను ఎంతగా ప్రభావాన్ని చూపగలడో అంతవరకే కోపాన్ని ప్రదర్శించేవాడు. వాడు పండితుడట. అర్థమవుతుంది కదా ఇక్కడ ఏమంటున్నారు. సందర్భానికి తగినట్టుగా మాట్లాడగలిగేవాడు. సందర్భానికి తగినట్టుగా మాట్లాడాలి. రెండవది తన సమర్థతకి అనుగుణంగా ప్రేమపూర్వక సేవ చేయాలట. ఎంతగా ప్రభావం చూపగలడో అంత మాత్రమే కోపం వ్యక్తం చేయాలట. ఈ ప్రపంచంలో కోపం వ్యక్తం చేయడం అనేది చాలా చాలా సులభం అన్నమాట. కానీ కోపం కూడా ఎంతవరకు ప్రదర్శించాలట అంటే వాడి యొక్క ప్రభావం చూపేటువంటి సామర్థ్యాన్ని బట్టి. నీకు ప్రభావం లేకుండా ఏం లేకుండా చీల్చేస్తాను, పొడి చేస్తాను, కొట్టేస్తాను అని చెప్పి అన్నాడు అనుకోండి ఎవడన్నా, ఏం ప్రయోజనం? అంతే కదా. వాడు కుర్చీలోంచి లేవలేడు అనుకుందాం. చాలామంది వృద్ధాప్యంలో ఉంటారు, కుర్చీకి అంటుకుపోయి ఉంటారు అలాగే. కానీ వాడు కొట్టేస్తాను, ఇసిరేస్తాను, చంపేస్తాను, పొడి చేస్తాను అంటాడు. అరే నువ్వు కుర్చీలోంచే లేవలేవు, ముందు నీకు అవసరమా? అందుకే ఇక్కడ ఏమన్నారంటే నువ్వు ఎంతగా ప్రభావాన్ని చూపగలవో అంతవరకే కోపాన్ని చూపించు. ఎందుకంటే చాణక్యుడు మరొక శ్లోకంలో చెప్తాడు ఏమిటంటే కామాన్ని మించినటువంటి వ్యాధి లేదు, కోపాన్ని మించినటువంటి అగ్ని లేదు అని చెప్పంటాడు. అక్కడ కోపం అనేది అగ్ని లాంటిది అనమాట. అంటే ఇది కోపం చూపించేవాడిని కాల్చేస్తుంది, అవతల వాడిని కాల్చేస్తుంది. ఎవరికి ప్రయోజనం లేదు దానివల్ల. భాష్యం చూడండి. ఏ బ్రాహ్మణుడైతే సకల శాస్త్రాలను నేర్చుకుని ఉంటాడో కానీ నీతి శాస్త్రం మాత్రం తెలియదో అతడు నిజమైన పండితుడిగా పిలువబడ్డాడట. సకల శాస్త్రాలు తెలుసు కానీ నీతి శాస్త్రం తెలియదు, వాడు పండితుడు కాదు. గొప్ప చాణక్యుడు అందుకే ఇక్కడ అసలు పండితుడు అంటే ఏమిటో తెలియజేస్తున్నాడు అనమాట. ఎలాగైతే మనకి 12వ అధ్యాయం 14వ శ్లోకంలో చెప్తున్నాడు. చూద్దాం. 12వ అధ్యాయం 14వ శ్లోకంలో ఏం చెప్పాడు పండితుడి గురించి. ఎవరు పండితుడు ఇక్కడ చెప్తున్నారు. మాతృవత్ పరదారేషు పరద్రవ్యేషు లోష్ట్రవత్ ఆత్మవత్ సర్వభూతేషు యః పశ్యతి స పండిత అని చెప్పన్నారు. ఎవరైతే ఇతరుల యొక్క భార్యను తన తల్లిగా చూస్తాడో, ఇతరుల యొక్క ఆస్తిని మట్టి ముద్దగా చూస్తాడో, సకల జీవుల యందు ఆధ్యాత్మిక ఏకత్వాన్ని చూస్తాడో అతడే పండితుడు అని చెప్పారు. అర్థమవుతుంది కదా. అందుకే మనం చూసాము శ్రీల ప్రభుపాదుల వారు జవహర్లాల్ నెహ్రూకి లేఖ రాశారన్నమాట. పండితుడు అంటే ఏమిటి? ఎందుకంటే మరి జవహర్లాల్ నెహ్రూ అంటే పండిట్ అంటే పంటారు కదా, పండిట్ జవహర్లాల్ నెహ్రూ అని చెప్పి అంటారు.
అందుకే ప్రభుపాదులు వారు ఏం చేశారంటే అసలు పండితుడు అంటే ఏమిటో తెలియజేశారనమాట. చాలామంది అడుగుతుంటారు, ఏమిటి లేఖ ఎందుకు రాశారు ప్రభుపాదులు వారు? ఆ లేఖలో ప్రభుపాదులు వారు ఈ శ్లోకాన్ని ప్రస్తావన చేస్తారు. ఏమని? ఇతరుల యొక్క భార్యను తల్లిగా చూసేవాడు, ఇవన్నీ చెప్తారు. ఎందుకని రాశారంటే, బాబు నువ్వు పండిత అని పేరు పెట్టుకున్నావు కదా, మరి పండితుడు అంటే ఇది అని చెప్పి. వాస్తవానికి నెహ్రూ గారికి చాలా బలహీనతలు ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఆయన, అందరికీ తెలిసిన విషయమే, అదేమి పెద్ద రహస్యం ఏం కాదు, అతను స్త్రీలోలుడు. అతని స్త్రీలోలుడు అనమాట నెహ్రూ. అందుచేతనే ప్రభుపాదులు వారు కావాలని చెప్పి పండితుడు అంటే ఏమిటో, నిర్వచనం ఏమిటో అని చెప్పి లేఖ రాశారు. ఇది మనం తెలుసుకోవాలి. ఏమైనప్పటికీ కాబట్టి మనం ఏ కాలేజీలో కానీ లేదా యూనివర్సిటీలోనే కానీ చూడొచ్చు మనం, చదువుకున్న మూర్ఖులకి కొరతే లేదట. చూడండి ఇక్కడ ఏమంటారు, చదువుకున్న మూర్ఖులు ప్రతి చోటన కూడా దొరుకుతారట మనకి. ఎక్కడెక్కడ దొరుకుతారు? ఎక్కడికి వెళ్ళి చూడాలి చదువుకున్న మూర్ఖులు దొరకాలంటే? ఏ కాలేజీకి వెళ్ళినా, ఏ యూనివర్సిటీకి వెళ్ళినా అన్ని చోట్ల కూడా చదువుకున్న మూర్ఖులే అని చెప్పి అంటున్నారు. కానీ ఇంగిత జ్ఞానం లేకుండా విద్య అంతా కూడా వృధా అయిపోతుంది. ఇంగిత జ్ఞానం లేకపోతే విద్య వృధా అయిపోతుంది. నిజమైనటువంటి పండితుడికి కేవలం శాస్త్రములు మాత్రమే కాదు, నేర్చుకున్నటువంటి శాస్త్రాన్ని ఆచరణాత్మకంగా ఏ విధంగా ఎప్పుడు ఆచరణలో పెట్టాలో కూడా బాగా తెలుసుకుని ఉండాలి. అలాగే తాను నేర్చుకున్నటువంటి శాస్త్రాన్ని అమలు చేయడంలో తనకున్నటువంటి శక్తిని కూడా బేరీజు వేసుకోవాలట. చూడండి, ఇక్కడ 3 విషయాలు చెప్పారు. ఏమన్నారు? నేర్చుకున్నటువంటి శాస్త్రాన్ని ఎలా ఆచరణలో పెట్టాలి, ఎప్పుడు ఆచరణలో పెట్టాలి, అసలు ఆచరణలో పెట్టడానికి నీకున్నటువంటి శక్తి ఏ పాటిది, 3 కూడా బేరీజు వేసుకోవాలట. ఇంకేమంటున్నారు? కోపాన్ని ఎలా వాడాలి అంటే, తాను ప్రభావం చూపగలిగినటువంటి సమర్థతను బట్టి కోపాన్ని చూపాలి. ఎందుకంటే కోపం అనేది 2 వైపులా కాల్చేస్తుంది కాబట్టి. అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే, హౌ ఇట్ ఈస్ యూజ్ డిపెండ్స్ అపాన్ ఎ వైజ్ మ్యాన్స్ ఎబిలిటీ టు హ్యాండిల్ ద కాన్సిక్వెన్సెస్. అంటే తెలివైన వాడు ఏం చేస్తారంటే, అవతల వాడిపై కోపం చూపించడం వల్ల ఎదురయ్యేటువంటి పర్యవసానాలు ఏవైతే ఉంటాయో ఆ పర్యవసానాలను నేను ఎంతవరకు ఎదుర్కోగలను. ఏమన్నా తిడతాను నేను, వెధవా అని చెప్పి తిట్టానే ఉంటాను. తిట్టేస్తే సరిపోదు, తిట్టిన తర్వాత వచ్చేటువంటి పర్యవసానాలు ఏవైతే ఉంటాయో ఆ పర్యవసానాలని నేను ఎంతవరకు ఎదుర్కోగలను, ఎదుర్కొనే సమర్థత ఉందా నాదా లేదా నాకు, ఆ సమర్థతను బట్టే కోపాన్ని చూపించాలట. చూడండి ఎంత గొప్ప విషయం చెబుతున్నాడు. నీకు ఆ సమర్థత లేదనుకో ఏం చేయాలి? చుప్పురహో, అంతే. ఏం చేయాలి? మాట్లాడకుండా సహించాలి, అంతకుమించి ఏం చేస్తావు? లేకపోతే ఏమవుతుంది? ఆ విధంగా మనకు సమర్థత లేదు, ఎవడి మీద కోపం చూపించేస్తాం. అది తర్వాత జరిగేటువంటి పర్యవసానాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం ఎదుర్కోలేము అనుకోండి. అప్పుడు ఏం చేస్తుంది? కోపం మన కూడా కాల్చేస్తుంది, అవతలని కూడా కాల్చేస్తుంది. అది ఇక్కడ చెప్తుంది 15వ శ్లోకం. ఏక ఏవ పదార్థస్తు త్రిధా భవతి వీక్షితః, కుణపం కామిని మాంసం యోగిభిః కామిభిః శ్వభిః. మరొక ప్రఖ్యాత శ్లోకం అది, చాణక్య పండితుడిది. చూడండి ఏమంటున్నాడు. ఏక ఏవ పదార్థస్తు త్రిధా భవతి వీక్షితః. ఒకే పదార్థం ముగ్గురికి 3 రకాలుగా కనిపిస్తుంది. కుణపం కామిని మాంసం యోగిభిః కామిభిః శ్వభిః అని చెప్పి ఉంటుంది. చూడండి, ఒకే వస్తువు. ఏమిటా ఒకే వస్తువు అంటే స్త్రీ యొక్క శరీరం. ఒకే వస్తువు ఏమిటది? స్త్రీ యొక్క శరీరం 3 భిన్న రకాలుగా కనిపిస్తుందట. యోగికి శవంలాగా కనిపిస్తుందట. ఏమిటి? స్త్రీ యొక్క దేహం. కామి అయినటువంటి వాడికి సుఖమూలంగా కనిపిస్తుందట. అంటే కామంతో ఉన్నటువంటి వాడికి సుఖాన్నిచ్చేదిగా కనిపిస్తుందట.
కుక్కకేమో మాంసపు ముద్దలా కనిపిస్తుందట. అర్థమవుతుంది ఏం చెప్పాడు? ఒకే వస్తువు చూడబడేది ఏమిటి? స్త్రీ యొక్క శరీరం. యోగికేమో శవంలా కనిపిస్తుంది. కామంతో ఉన్నవాడికేమో సుఖాన్నిచ్చేదిగా కనిపిస్తుంది. కుక్కకేమో ఒక మాంసపు ముద్దగా కనిపిస్తుంది. భాష్యం. ద డెవిల్స్ డిక్షనరీ నోట్స్ చూడండి. డెవిల్స్ డిక్షనరీ అనేటువంటి గ్రంథం ఇలా చెప్తుంది. చూడండి, బెయిట్ అని చెప్పి అంటారు. బెయిట్ ఇంగ్లీష్లో బిఏఐటి, బెయిట్. బెయిట్ అంటే తెలుగులో ఎర, ఎర అంటారు. ఎర అంటే ఏమిటి? ఎర ఎర వేయడం అంటే ఏమిటి అంటే అవతల వారినో లేకపోతే ఎవరినో ఆకర్షించడానికి వేసేదాన్ని ఎర అని చెప్పి అంటారు. మరి ఈ ఎర అనే పదానికి డెవిల్స్ డిక్షనరీ అనే గ్రంథంలో ఏమని నిర్వచనం చెప్పారంటే, ఏ ప్రిపరేషన్ దట్ రెండర్స్ ద హుక్ మోర్ పెలాటబుల్. చూడండి, ఈ ప్రిపరేషన్ దట్ రెండర్స్ ద హుక్ మోర్ పెలాటబుల్ అంటే ఏదైతే ఇప్పుడు పట్టుకోవడానికి మనం ఏదైతే ఒక హుక్ వేస్తాం కదా, ఒక కొక్కెం. చేపను పట్టుకోవాలనుకుంటే ఏం చేస్తారు? కొక్కెం వేస్తారు. ఆ కొక్కాన్ని రుచికరంగా మార్చే వస్తువునే ఎర అంటారు అని చెప్పి రాశాడు. ఎవరు? డెవిల్స్ డిక్షనరీ అనే పుస్తకం. మీకు అర్థమవుతుంది కదా. కొక్కాన్ని రుచికరంగా మార్చేదే ఎర అని చెప్పి అంటున్నారు. అంటే ఇప్పుడు మీరు చూడండి, ఊరికే కుక్కం వేశారనుకోండి, ఊరికే కుక్కం వేశారు నీళ్ళల్లోకి, చేప వచ్చి పట్టుకుంటుంది దాన్ని? పట్టుకోదు. మరి ఏం చేయాలి దానికి? దానికి ఏం చేయాలి? ఆ కుక్కానికి ఎర వేయాలన్నమాట. ఎర వేస్తే అప్పుడు చేపలు వచ్చి పట్టుకుంటాయి. అందుకే ఇక్కడ ఏం చెప్పాడంటే, కుక్కాన్ని రుచికరంగా మార్చేదాన్ని ఎర అంటారు అని చెప్పారు ఒక మేధావి. ఇంకా ఏం చెప్తున్నారంటే, ఈ భౌతికమైనటువంటి సౌందర్యం ఏదైతే రక్తంతో, మాంసంతో, అస్థితోటి, అస్థి అంటే అస్థికలు అంటే ఎముకలతోటి, ఎముకలు వగైరాతో తయారైందో, అంటే ముఖ్యంగా స్త్రీ రూపంలో ఉన్నటువంటి భౌతిక సౌందర్యం ఏదైతే ఉందో, ఇది మగజాతిని ఈ జన్మ మృత్యు చక్రంలో శాశ్వతంగా ఉంచేసేటువంటి ఒకే కొక్కానికి వేలాడదీసిన ఎర అని చెప్పుకుంటున్నారు. ఇంగ్లీష్లో ఎలా రాశారు? ద ఫిజికల్ బ్యూటీ కంపోజ్డ్ ఆఫ్ బ్లడ్, ఫ్లెష్, బోన్స్ ఎక్సెట్రా. చూడండి, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద ఫిమేల్. అంటే స్త్రీ రూపంలో ఉన్న ఏదైతే రక్తము, మాంసము, అస్థికలతో తయారైనటువంటి భౌతిక సౌందర్యం ఏదైతే ఉందో అదేంటట? అది అంటే అది ఎరట. మరి ఎర దేనికి వేలాడదీసింది? ఎరని దేనికి వేలాడదీస్తారు? కొక్కానికి పెడతారు కదా. మరి కొక్కెం ఏమిటి ఇక్కడ చెప్తున్నారు? కొక్కెం ఏమిటంటే జన్మ మృత్యు చక్రం, ఈ సంసార చక్రం ఏదైతే ఉందో, అంటే అంతూ పంతూ లేనటువంటి సంసార చక్రం అనేటువంటి కొక్కానికి మరి ఎవరిని పట్టుకోవడానికి ఇదంతా? పురుషుణ్ణి పట్టుకోవడానికి. పురుషుణ్ణి పట్టుకోవడానికి వేసినటువంటి ఎర ఏమిటా? ఎర అంటే ఈ యొక్క మాంసము, అలాగే రక్తము, అస్థికలతో తయారైనటువంటి స్త్రీ రూపంలో ఉన్న భౌతిక సౌందర్యమే ఎర అని చెప్పండి. ఇది తాత్కాలికమైనది అప్పటికీ, అంటే ఈ సౌందర్యం ఏదైతే ఉందో ఇది తాత్కాలికమైనది అయినా, మరి ఈ భౌతిక ప్రపంచంలో కనిపించే ఈ సౌందర్యం ఏదైతే ఉందో ఇది వాస్తవంగా నిజం. ఎందుకంటే అది భగవంతుని యొక్క సౌందర్యం యొక్క ప్రతిబింబం కాబట్టి అని చెప్పుకుంటారు. అంతే కదా. ఈ భౌతిక ప్రపంచంలో మనకి ఏదైతే సౌందర్యం కనిపిస్తుందో అది తాత్కాలికమైనటువంటి, ఆ తాత్కాలికమే అయినా ఈ సౌందర్యం ఇది అవాస్తవం కాదు, ఇది నిజమే అని చెప్పుకుంటున్నారు. ఎందుకని ఇది నిజమైన సౌందర్యం అంటే ఇది భగవంతుని సౌందర్యం యొక్క ప్రతిబింబం కాబట్టి. అందుచేత మరి దాని యొక్క మూలం నిజమైనది కాబట్టి ఇది కూడా నిజమైనదే. చాలా స్పష్టంగా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఏమంటున్నారు ఇక్కడ? ఈ భౌతిక ప్రపంచంలో కనిపించే సౌందర్యం తాత్కాలికమే, నిస్సందేహంగా తాత్కాలికమే కదా, తాత్కాలికమే. ఇది తాత్కాలికమే కానీ అబద్ధం కాదు, నిజమే ఈ సౌందర్యం. ఎందుకని ఇది నిజం? ఎందుకంటే పరమోన్నతమైనటువంటి సౌందర్యం యొక్క ప్రతిబింబం కాబట్టి. అందుచేత
మరి పరమోన్నతమైన సౌందర్యం ఏదైతే ఉందో అది వాస్తవమైంది కాబట్టి మరి దాని ప్రతిబింబమైన ఇది కూడా వాస్తవమే. మరి మనం చేసే తప్పు ఏమిటంటే మనం ఈ కృష్ణ చైతన్యం యొక్క అసలైనటువంటి సౌందర్యాన్ని మరిచిపోయి ఈ తాత్కాలికమైనటువంటి సౌందర్యాన్ని భోగించడానికి ప్రయత్నించడమే మనం చేసేటువంటి తప్పు అని చెప్పండి. మరి సకల సౌందర్యానికి కూడా మూలం ఎక్కడ ఉంది అంటే శ్రీకృష్ణుని యందు ఉంది. శ్రీకృష్ణుడు ఆనంద నిధి అని చెప్పి అంటాం కదా, అలాగే శ్రీకృష్ణుడు సౌందర్య నిధి కూడా. చూడండి, ఆయన కేవలం ఆనంద నిధి కాదు, కృష్ణుడు సౌందర్య నిధి కూడా. కనుక ఈ ఈ సౌందర్య నిధి అయినటువంటి కృష్ణుడే సకల సౌందర్యానికి కూడా మూలము అని చెప్పుకుంటున్నారు. భగవద్గీత 15వ అధ్యాయం 1, 2, 3 శ్లోకాల్లో చెప్పబడింది. దేని గురించి వివరిస్తుందంటే ఈ భౌతిక ప్రపంచం అనేది ఒక నీటిపై ప్రతిబింబంగా ఉన్నటువంటి ఒక మర్రి చెట్టు లాంటిది అనమాట. చూడండి, అశ్వత్థం ప్రాహురవ్యయం కృష్ణుడు చెప్పారు కదా, ఊర్ధ్వమూలం అధశాఖ అని చెప్పి, అంటే మూలము ఊర్ధ్వముగా ఉండి శాఖలు క్రింది వైపుగా ఉన్నటువంటి ఒక అశ్వత్థ వృక్షం ఒకటి ఉంది అని చెప్పి అంటారు. ఇప్పుడు ఆ విధంగా పోల్చారనమాట. మరి ఈ చెట్టు యొక్క ప్రతిబింబం ఏదైతుందో ఈ ప్రతిబింబం అనేది దేని ఆధారంగా పడుతుంది అంటే దాని మూల రూపం ఏదైతుందో దాని ఆధారంగా, అంతే కదా. మూలం ఎలా ఉంటే ప్రతిబింబం కూడా అలాగే ఉంటుంది. కానీ ఇది ప్రతిబింబమే, ఎందుకంటే నిజంగా పళ్ళను, నీడను, చెక్కను ఇచ్చేటువంటి చెట్టు కాదు అది, ఇది ప్రతిబింబం. అలాగని ఇది అబద్ధం కూడా కాదు. చూడండి, ప్రతిబింబం అబద్ధమా? ఇది ఏమంటారు? ప్రతిబింబం అబద్ధమా? అబద్ధం కాదు. ఎందుకని అబద్ధం కాదు? మూలం ఉంది కాబట్టి, మూలం నిజం కాబట్టి ప్రతిబింబం కూడా నిజమే. కానీ ఈ ప్రతిబింబం వాస్తవంగా పళ్ళను, పుష్పాలను, చెక్కను ఇవ్వలేదు, ఎందుకంటే ఇది ప్రతిబింబం. కానీ ఇది అవాస్తవం అయితే కాదు అని చెప్పి అంటున్నారు. మరి ఎవరైతే మూలమైనటువంటి సౌందర్యానికి అలాగే ప్రతిబింబించబడినటువంటి సౌందర్యానికి తేడాను తెలుసుకోలేరు, అదే సమయంలో వాళ్ళు ఏం చేస్తారట, వాళ్ళు ఎవరైతే ఈ మూలమైన సౌందర్యానికి ప్రతిబింబమైనటువంటి సౌందర్యానికి తేడా తెలుసుకోలేని వారు ఏం చేస్తారట, ఈ ప్రతిబింబాన్ని కౌగిలించుకోవడానికి ప్రయత్నించి నీడల్లో మునిగిపోతారు. చూడండి, కవులు ఏ విధంగా వివరిస్తున్నారు, అంతే కదా. ఏది అసలు ఏది ప్రతిబింబం తెలియనివాడు ఏం చేస్తాడు, ప్రతిబింబాన్ని చూసి నిజం అనుకుని కౌగులించుకుందామని ఏం చేస్తాడు, దూకిడనుకు నీళ్ళ పడిపోతాడు, మునిగిపోతాడు. అది జరిగేది. కాబట్టి మనం ఇక్కడ చూసేటువంటి సౌందర్యం ఏదైతే ఉందో అదేమీ తక్కువ వాస్తవమైనది ఏమి కాదు, కానీ ఇది తాత్కాలికమైనది, అదేం అబద్ధం కాదు. అందుచేతనే దీన్ని ఏమన్నారంటే షాడో ఎనర్జీ అని చెప్పున్నారు, అంటే ఛాయాశక్తి అన్నారు. ఈ భౌతిక శక్తిని ఛాయాశక్తి అని చెప్పన్నారు. బ్రహ్మ సంహితలో మనకు వివరించబడిందండి. బ్రహ్మదేవుడు చెప్తాడు, ఇది ఛాయ, ఈ భౌతిక శక్తి ఛాయ. భిన్నామే ప్రకృతి రష్టదా, కృష్ణుడు అంటాడు భగవద్గీత 7వ అధ్యాయం. మై సెపరేటెడ్ ఎనర్జీ అని చెప్పుంటాడు, ద సెపరేటెడ్ ఎనర్జీ ఆఫ్ మైండ్. ఇది ఛాయాశక్తి అన్నమాట. మరి ఈ ఛాయలు ఏవైతే ఉన్నాయో అవి సూర్యుని యొక్క కదలికలను అనుసరించి ఇవి కూడా మారిపోతూ ఉంటాయి, అంతే కదా. నీడ ఎప్పుడు ఒక దగ్గరే ఉంటుందా? లేదు, సూర్యుని యొక్క కదలికను బట్టి నీడ మారిపోతుంటుంది. మనం నిత్యమైనటువంటి వాళ్ళం కావడం చేత మనం ఈ తాత్కాలికమైనటువంటి ఛాయా సుఖాలను, చూడండి, క్షణికమైనటువంటి ఇది ఈ క్షణికమైన తాత్కాలిక సుఖాల యొక్క ఛాయలు ఏవైతున్నాయో వాటిని భోగించాల్సినటువంటి వాళ్ళం కాదు మనం, ఎందుకంటే మనం నిత్యమైనటువంటి జీవులం కాబట్టి. మరి ఈ కామం అనేది ఏదైతే ఉందో ఈ కామమే మనల్ని ఈ ఈ సాంసారిక ప్రపంచం అనేటువంటి ఖైదు గృహంలో ఉంచే సంఖ్యళ్ళ లాంటిదని చెప్పంటున్నారు ఈ కామం అనేది ఏదైతే ఉందో. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ సంసారం అనేటువంటి ప్రపంచంలో ఈ ఖైదు గృహంలో ఈ ఈ కర్మ చేత మనం బంధింపబడతాం అనమాట. కర్మ చేత మనం బంధింపబడతాం. మరి దాని యొక్క సంఖ్యలు ఏమిటంటే కామమే దాని సంఖ్యలు అని చెప్పంటున్నారు. మరి ఈ ఎన్నడూ కూడా ముగియనటువంటి అందరినీ కూడా నాశనం చేసేటువంటి కామం ఏదైతుందో
దానికి మూలం ఏమిటంటే మనం భగవంతుని యొక్క ఇచ్ఛను వ్యతిరేకించడమే. దుష్పూరేనా నలేనచ కృష్ణుడు చెప్తారు కదా. దుష్పూరేనా నలేనచ అంటే ఏమిటి అర్థం? దుష్పూరేన అంటే ఎన్నటికీ పూరింపబడనటువంటిది. ఎన్నటికీ పూరింపబడినది అంటే ఎన్నటికీ సంతృప్తి చెందదనమాట. భౌతికమైనటువంటి ఆకలి అనుకోండి, తింటే కడుపు నిండిపోతుంది, ఇంకా తినలేం అనుకుంటాం. కానీ కామాకలి ఏదైతే ఉందో అది ఎప్పటికీ నిండదట చూడండి, అది ఎప్పటికీ సంతృప్తి చెందదు. అలాగే ఇది అగ్ని వంటిది చూడండి. అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే ఇది ఎన్నటికీ ముగియనటువంటి సర్వనాశనం చేసేటువంటి కామం యొక్క మూలం ఏదైతే ఉందో అది ఏమిటి? దానికి మూలం అంటే భగవంతుని యొక్క ఇచ్ఛను మనం తిరస్కరించడమే. కనుక ఎవరైతే భగవద్ధామానికి వెళ్ళే ఈ ఎక్స్ప్రెస్ యొక్క టికెట్ను కొనుక్కోవాలనుకుంటారో వాళ్ళు ఏం చేయాలంటే దానిని ఏ విధంగా కొనుక్కోవాలి అంటే నిజమైన సౌందర్యానికి మూలమైన వాడికి శరణాగతి పొందడం ద్వారా. ఎవరు నిజమైనటువంటి సౌందర్యానికి మూలమైన వాడు? శ్రీకృష్ణుడు. కాబట్టి శ్రీకృష్ణుడికి శరణాగతి పొందడమే ఈ భగవద్ధామానికి వెళ్ళే ఎక్స్ప్రెస్కి మనం కొనాల్సినటువంటి టికెట్ అని చెప్పంటున్నారు. ఎందుకంటే కృష్ణుడే ఏకైక భోగి. అందుచేత ఈ ప్రపంచంలోని అందాలన్నీ కూడా కేవలం కృష్ణుని యొక్క సంతృప్తి కోసం మాత్రమే ఉన్నాయి అని చెప్పుకుంటారు. అంటే ఈ ప్రపంచం ఇహలోకంలో కావచ్చు, పరలోకంలో కావచ్చు, ఏవైతే అందాలు ఏవైతే ఉన్నాయో ఆ అందాలన్నీ కూడా కృష్ణునికి సంతృప్తి కోసం మాత్రమే ఉన్నాయి. కాబట్టి ది సీక్రెట్స్ ఆఫ్ పర్సనల్ ట్రాన్సెండెన్స్ ఎల్యూడ్ ఈవెన్ ద వరల్డ్స్ గ్రేట్ థింకర్స్ హూ ఆర్ నాట్ ఫేవర్డ్ బై ద లార్డ్స్ ప్యూర్ డివోటీ. మరి ఈ ఈ రహస్యాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రపంచానికి చెందినటువంటి గొప్ప గొప్ప ఆలోచన పరులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే భగవంతుని యొక్క శుద్ధ భక్తుని చేత ఎవరైతే భగవంతుని యొక్క శుద్ధ భక్తుని కృపకు పాత్రులు కారో, ఎవరైతే భగవంతుని యొక్క శుద్ధ భక్తుల యొక్క కృపకు పాత్రులు కారో వారు ఎంత గొప్ప ప్రపంచ ఆలోచన పరులైనా సరే వాళ్ళు ఈ రహస్యాలను అర్థం చేసుకోలేరని చెప్పంటారు. ప్రపంచంలోనే అత్యంత గొప్ప మేధావులు, కానీ వాళ్ళు అర్థం చేసుకోలేరు ఈ విషయాలు. ఎందుకంటే వాళ్ళు భగవంతుని యొక్క శుద్ధ భక్తుని కృపకు పాత్రులు కాలేదు కాబట్టి అని చెప్పంటారు. కాబట్టి ఇది 15వ శ్లోకం. ఏమిటి ఇంతకీ శ్లోకం యొక్క అనువాదం గుర్తుందా? మర్చిపోయారు. అసలు శ్లోకం ఏమిటి? భాష్యం చర్చిస్తున్నాం మనం ఇప్పుడు దాకా. అది భాష్యం. అనువాదం ఏమిటి? రైట్. 16వ శ్లోకం. సుసిద్ధమౌషధం ధర్మం గృహఛిద్రం చ మైథునం కుభుక్తం కుశ్రుతం చైవ మతిమాన్న ప్రకాశయేత్. చూడండి ఏమంటున్నాడు. సుసిద్ధమౌషధం ధర్మం గృహఛిద్రం చ మైథునం కుభుక్తం కుశ్రుతం చైవ మతిమాన్న ప్రకాశయేత్ అని చెప్పన్నారు. ఏమంటున్నారంటే ఎవరైతే వివేకవంతులైన వారు ఎవరైతే ఉన్నారో ప్రభావవంతమైనటువంటి ఔషధం యొక్క సూత్రాన్ని ఎవరికి తెలియజేయకూడదు. ఏమేం చేయకూడదు చెప్తున్నారు. తెలివైన వాళ్ళు చేయకూడని పనులు ఏంటి? మొదటి విషయం ఏం చేయకూడదంటే ప్రభావవంతమైన ఔషధం యొక్క సూత్రాన్ని ఎవరికి చెప్పకూడదు. రెండోది తాను చేసినటువంటి పుణ్యకార్యాల గురించి ఎవరికి చెప్పకూడదు. 3 ఇంటి గొడవల గురించి ఎవరికి చెప్పకూడదు. 4 అతని మైథున కలాపాల గురించి ఎవరికి చెప్పకూడదు. తనకు అర్పించబడిన సక్రమంగా వండనటువంటి వంట గురించి ఎవరికి చెప్పకూడదు. లేదా తాను విన్నటువంటి పుకార్ల గురించి అవతల వాడికి చెప్పకూడదు. తెలివైన వాళ్ళు ఈ పనులు ఇప్పుడు కూడా చేయకూడదు అంటారు. చూడండి ఎంత ముఖ్యమైనటువంటి విషయాలు చెప్తున్నాడు. ప్రభావవంతమైనటువంటి ఔషధం యొక్క సూత్రాన్ని
రెండో వాడికి ఎవడికి చెప్పకూడదు. ఆ? ఇంకేమంటున్నారు, తాను చేసిన పుణ్యకార్యాల గురించి ఎవడికి చెప్పకూడదు. ఆ? నేనేదో ఇన్ని దాన ధర్మాలు చేశాను, లేకపోతే నేను ఆ, ఏమిటి నేను ఇన్ని ఉపవాసాలు చేశాను, ఇన్ని వ్రతాలు చేశాను, ఇలాంటివన్నీ చెప్పకూడదు అక్కడ. ఆ? అలాగే ఈ ఇంటి గొడవల గురించి ఎవరికి చెప్పకూడదు. ఆ? ఈ రోజుల్లో ఎవరిని కలిసినా చెప్పేదే అది. అంతే కదా, ఈ రోజుల్లో ఎవరిని కలవండి, ఎందుకంటే ఉమ్మడి కుటుంబాలు లేవు. ఉమ్మడి కుటుంబాలు ఉంటే ఎవరికి వాడు చెప్పుకునేవారు, ఏదో ఒక ఉపశమనం. ఈ రోజుల్లో ఎవడు దొరుకుతాడు, ఈ రోజుల్లో ఇంకా ఇంటర్నెట్కి ఎక్కేస్తారనమాట. చూడండి, ఆ? బజార్, పెద్ద బజార్, ప్రపంచమే పెద్ద బజార్ అయిపోయింది. ఏమిటారంటే ఇంటర్నెట్, స్టేటస్, ఏమన్నా అంటే యూట్యూబ్లో వీడియో చెప్పెట్టేయచ్చు అంతే. ఆ? అంతా కూడా వాళ్ళ ఏమంటారంటే డోంట్ వాష్ ద డర్టీ లాండ్రీ అని చెప్పి అంటారు. అంటే మీ మురికి పట్టినటువంటి వస్త్రాలు ఇంట్లో ఉతుక్కోవాలి కానీ బయట అందరికి కనిపించేలా ఉతుక్కూడదు అని ఇంగ్లీష్లో చెప్తారు. అది తెలుగులో అంత సరిగ్గా సెట్ అవ్వదు కానీ. కాబట్టి ఈ రోజుల్లో ఏమిటంటే ప్రతిదీ మనం చూస్తుంటాం, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే అది ఇంటర్నెట్కి ఎక్కేయడమే. ఆ? కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇంటి గొడవల గురించి ఎవరికి చెప్పకూడదు, వారి యొక్క మైథున కలాపాల గురించి ఎవరికి చెప్పకూడదు. ఆ? ఇంకేమంటున్నారు, ఒకవేళ ఎవరైనా ఆ, సరైనటువంటి ఆహారం పెట్టలేదనుకోండి, ఎక్కడో మొత్తానికి ఎవరింటికో వెళ్ళామో, లేకపోతే ఏదో సందర్భంలో ఎవరో మనకి ఆహారాన్ని ఇచ్చారో, అది బాగాలేదు, బాగాలేదని అందరికీ చాటింపు వేయకూడదట. పలానా ఇంటికి వెళ్ళాను నేను, వాళ్ళు ఇదిగో కూరలో ఉప్పు తక్కువైంది, లేకపోతే కారం ఎక్కువైపోయింది, లేకపోతే రుచి పచ్చి లేదు అని చెప్పి ఎవరికి చెప్పకూడదు. లేదా తాను విన్నటువంటి ఆ, ఆ, దుష్టమైనటువంటి పుకార్లు ఏవైతే ఉంటాయో వాటి గురించి ఎవరికి చెప్పకూడదు. అంటే ఇతరుల గురించిన చెడు విషయాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి మనం ఎవరికి చెప్పకూడదు. ఆ? ఇతరుల యొక్క మంచిని అందరికీ చాటింపు చేయొచ్చు, కానీ ఇతరుల గురించిన చెడు విన్నాం అనుకోండి, ఆ చెడుని మనం అందరికీ ప్రచారం చేస్తే కొన్నాళ్ళకి మనం కూడా అదే చెడులో మునిగిపోతామని చెప్తారు. శ్రీల ప్రభుపాదులు కూడా చాలాసార్లు చెప్పారు ఈ విషయాన్ని. ఆ? అంటే ఇక్కడ భాష్యంలో అది ప్రస్తావన చేశారో లేదో కానీ, సరే, ఎనివే ఈ భాష్యం చెప్పుకున్నాక మనం దాని గురించి చెప్తాను నేను. భాష్యం చూడండి, ఎవరైతే తమ కుటుంబం గురించినటువంటి ఆ, ఈ ప్రత్యేకమైన వ్యవహారాల గురించి సవివరంగా చర్చిస్తూ ఉంటారో వారు వినేవాడు దాన్ని హర్షించరట. వినేవాడు ఎవడు దాన్ని హర్షించరట. ఆ? ఇక మనం చేసినటువంటి దానాల విషయానికి వస్తే, మనం చేసినటువంటి దానం గురించి తప్పు కొట్టుకోవడం ఏదైతే ఉందో, మనం చేసినటువంటి దానం యొక్క ఫలితాన్ని క్షీణింపజేస్తుంటారు. చూడండి, ఆ? ఎంత ముఖ్యమైన విషయం ఇది. ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, ఏమంటున్నారు, ఆ, మనం చేసినటువంటి దానం ఏదైతే ఉందో అది మనం చేసినటువంటి దానం గురించి ఇతరులందరికీ ప్రకటించుకుంటే మనం చేసిన దానం యొక్క పుణ్యాన్ని ఇది నశింపజేస్తుంది. ఈ రోజుల్లో అసలు దానం ఇచ్చేదే దేనికోసం, 10 మందికి ప్రచారం చేయడం కోసం. ఆ ప్రచారం చేస్తానంటేనే వాడు ఇస్తాడు, లేకపోతే ఇవ్వడు అనమాట. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు, ఆ విధంగా నువ్వు దానం ఇచ్చి ప్రచారం చేయించుకున్నావు అనుకో, నువ్వు దానం ఇవ్వనట్టే, ఎందుకంటే దాని యొక్క ఫలితం క్షీణించిపోతుందని చెప్పారు. చూడండి ఏం చెప్పారు. మరి చాణక్య పండితుడు మరొక చోట చెప్పినట్టుగా, వన్స్ ఫుడ్ ఈజ్ డిసైడెడ్ ఫర్ హిమ్ ఎట్ బర్త్. చూడండి, వ్యక్తి పుట్టగానే వీడు ఏం తింటాడనేది నిర్ణయించబడుతుంది. వ్యక్తి యొక్క ఆహారం వాడి పుట్టుకతో నిర్ణయించబడుతుంది. మనం చెప్పుకున్నాం పూర్వం కూడా 5 విషయాలు వ్యక్తి యొక్క పుట్టుకతో నిర్ణయించబడతాయని చెప్పి కదా. అందులో మనం ఈ జీవితంలో ఎంత భోగించగలం, ఎంత ఆహారాన్ని పొందగలం అనేది జన్మతః నిర్ణయించబడుతుంది. అందుచేతనే మరి మనకి ఏదైతే ఆహారంగా లభించిందో దాని గురించి మనం ఆరోపణలు చేయడం, అదేమవుతుందంటే మన కర్మఫలాన్ని మనం తిట్టుకున్నట్టే అని చెప్పి అంటారు. మనకు అర్పించబడినటువంటి ఆహారం బాగాలేదని చెప్పి, ఉప్పు ఎక్కువైపోయింది, లేకపోతే కారం తక్కువైపోయింది, లేకపోతే అది ఎక్కువైపోయింది, ఇది ఎక్కువైపోయింది అని వేరే వాళ్ళకి ఎక్కడో ప్రచారం చేయడం ఏదైతుందో, అది చేయడం ఏమిటంటే మన కర్మను మనం చుట్టుకోవడం అంటారు. ఎందుకంటే మనకి రాసి పెట్టబడింది నువ్వు అలాంటివి తినాలని చెప్పి. నీకు అలాంటిది తినాలని నువ్వు రాసి పెట్టబడినప్పుడు నువ్వు అదే తినాలి అంతే. దాని గురించి చెప్పుకుంటే నీ కర్మను నువ్వు తిట్టుకున్నట్టే అని చెప్పి అంటారు. అలాగే ఇంకా చెప్తున్నారు ఏమిటంటే
అలాగే ఈ శ్లోకంలో మరొక దుష్టమైనటువంటిది కూడా చెప్పబడింది. ఏమిటంటే ఈ పుకార్లు అన్నమాట చూడండి. పుకార్ల గురించి హెచ్చరిస్తున్నారు. శ్రీల ప్రభుపాదులు వారు ఏమన్నారంటే ఇది కలియుగం యొక్క జబ్బు అని చెప్పన్నారు. కలియుగం యొక్క జబ్బట. ఏమిటది? నలుగురు కూర్చొని సోది కబుర్లు చెప్పుకోవడం. సోదమ్మ సోది, సోదమ్మ సోది అంటారు చూసావా? అది వేరే. ఇక్కడ ఈ సోది వేరేది. నలుగురు కూర్చున్నారంటే కృష్ణుడి లీలల గురించి ఎవడో చర్చించడు. అదిగో వాడికి ఏమైంది? వాడికి ఏమై ఉండొచ్చు? చూడండి. గ్రామాల్లో అదే కదా! చెట్ల కింద కూర్చుని జనం ఏం చేస్తారు? ఊళ్ళోకి ఎవడన్నా బండేసుకొచ్చాడనుకో, ఎవడండి వీడు సాయంత్రం వరకు వాడి గురించే. వాడు ఎవడై ఉంటాడు? వాడి ఆస్తులు ఏమై ఉంటాయి? వాడి వెనకాల కూర్చున్న అమ్మాయి ఎవరు? లేకపోతే వీళ్ళ అత్తగారు ఎవరు? వాళ్ళ బామ్మరిది ఎవడు? వీడేం చేశాడు? వీటి గురించి చూడండి. ఆ! అప్పుడు అందుకే భక్తులు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాల్లో. ఇతరుల యొక్క మంచి గురించి చర్చించుకోవాలి గానీ, ఇతరుల యొక్క చెడు గురించి చర్చించుకోకూడదు. శిల ప్రభుపాదులు వారు ముఖ్యంగా మనం చూడొచ్చు ఆయన యొక్క లీలామృతం ప్రభుపాద చరిత్రలో ఒకవేళ ఎవరైనా ఒక శిష్యుడు ఏదో కారణం చేత ఆధ్యాత్మిక జీవితం నుంచి పతనం అయ్యి వెళ్ళిపోతే గనక అతని గురించి చెడుగా చెప్పుకోవడం గురించి హెచ్చరించేవారు అన్నమాట ప్రభుపాద. అర్థం కదా? ఆ భక్తుడు ఏదో సంథింగ్ ఏదో కారణం చేత అంటే ఆహార నిద్ర భయమైదనాల్లో లేదా మద్యం మాంసం జూదం వ్యభిచారం కారణం చేతనో ఒక భక్తుడు పతనం అయ్యాడు అనుకోండి. ఆ పతనం అయిన భక్తుడి గురించి నలుగురు కూర్చుని మాట్లాడుకున్నారనుకోండి, ప్రభుపాదులు వారు ఏమంటారంటే నువ్వు అనవసరంగా వాడి గురించి ప్రచారం చేస్తున్నావు, తర్వాత లిస్టులో నువ్వే ఉంటావు అని చెప్పి అంటారు. అంత ప్రమాదం అన్నమాట. ఎందుకంటే కృష్ణుడే స్వయంగా చెప్తున్నాడు భగవద్గీతలో. ఏమంటున్నాడు? అపి చేత్ సుదురాచారం భజతే మాం అనన్యపాక్ సాధురేవ సమంతవ్య సమ్యక్ వ్యవసితో సహా. సరే తాత్కాలికంగా పతనం చెంది ఉండొచ్చు ఆ వ్యక్తి. కాబట్టి పతనమైన వాడి గురించి మనం చెడుగా మాట్లాడితే వాడిని మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం లేకుండా చేసిన వాళ్ళు అవుతాం. వాడి ప్రభుపాదులు వారు ఏమంటారంటే సరే ఒక వ్యక్తి పతనం అయ్యాడు, ఒక భక్తుడు పతనం అయ్యాడు. పతనం అయ్యి తాత్కాలికంగా దూరం అయ్యాడు అతను. వాడి గురించి మనం ఇక్కడ వాడు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ వాతావరణం వాడి గురించి చెడుగా మార్చేసామనుకో, దానివల్ల ఏమవుతుంది? వాడు మళ్ళీ ఇక్కడ వెనక్కి వచ్చే అవకాశాన్ని నాశనం చేసిన వాళ్ళం అవుతాం మనం. అర్థమవుతుంది కదా! ఎంత లోతైన విషయం అది. కాబట్టి చర్చించొద్దు అని చెప్పాను. చర్చిస్తే ఏమవుతుంది? అప్పుడు మనం కూడా మాయ మాయ దృష్టిలో అందరూ సమానమే కదా! మాయకేమన్నా ఒక ఈడు గొప్పోడు వీడి దగ్గరికి వెళ్ళకూడదని ఏముంటుందా? ఏముండదు. అలాంటి పనుల్లో మనం నిమగ్నం అయితే మళ్ళీ వెంటనే మన వాటేసుకుంటుంది మాయ వచ్చి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాలు. ఆ! సరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే. శ్రీ చాణక్య నీతికి జై. శ్రీల ప్రభుపాదకి జై. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయి? ఆ, అది 12వ అధ్యాయంలో 14వ శ్లోకం. మాతృవత్పరధారేషు పరద్రవ్యేషు లోష్ట్రవత్ ఆత్మవత్ సర్వభూతేషు య పశ్యతి స పండిత అని చెప్పన్నారు. అంటే ఇతరుల యొక్క భార్యను తల్లిగా చూసేవాడు. అంటే తన భార్య తప్ప ఇతర స్త్రీలందరినీ కూడా తల్లిగా చూసేటువంటి వాడు. ఇతరుల యొక్క ఆస్తిని మట్టి ముద్దలా చూసేవాడు. తన వలెనే ఇతర జీవులందరినీ కూడా చూసేవాడు. అతడు నిజమైనటువంటి పండితుడు అని చెప్పారు. ఆ, అవును. జన్మతః కొన్ని నిర్ణయించబడతాయి. ఏమి నిర్ణయించబడతాయంటే ఒక వ్యక్తి పుట్టడంతోటే వాడి యొక్క ఆయుష్ నిర్ణయించబడుతుంది. వాడి ఆయుష్ నిర్ణయించబడుతుంది. వాడి యొక్క సౌభాగ్యం నిర్ణయించబడుతుంది. వాడి యొక్క ఆరోగ్యం నిర్ణయించబడుతుంది. వాడి యొక్క విద్య నిర్ణయించబడుతుంది. వాడి యొక్క భోగం నిర్ణయించబడుతుంది. భోగం అంటే ఎంత ఆహారం తీసుకోగలడు వాడు అనేది. సో ఈ 5 కూడా జన్మతః నిర్ణయించబడతాయి. మార్చొచ్చు. లౌకికంగా వీటిని మార్చలేం. కానీ ఆధ్యాత్మిక సాధన ద్వారా వీటిని మార్చుకోవచ్చు. అర్థమవుతుంది కదా! భౌతికంగా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా వీటిని మార్చుకోలేం. కానీ మనం ఆధ్యాత్మిక సాధన ద్వారా మనం వీటిని మార్చుకోవచ్చు. మన విధిరాతని మార్చుకోవచ్చు. ఇంకేమన్నా ప్రశ్నలున్నాయా? ఆ!
ఈ అనాగరికమైనటువంటి విషయాలు. దాని గురించి ఎవడు మాట్లాడతాడా? అసలు ఆ! ఇంకెవరికైనా ఆన్‌లైన్‌లో ప్రశ్నలున్నాయా? ఇంతటితో ముగిద్దాం. హరికృష్ణ ప్రభు దండాత్మ. హరే కృష్ణ. ప్రణామాలు చెప్పండి. ప్రభు అది ఇంద్రియాన్ని నియంత్రించుకొని వాడు పతనావస్థకు వెళ్తాడు. అది హ్మ్. కొంచెం అదే ఇంద్రియాలని ఇప్పుడు ఏం చెప్పారంటే, ఈ ప్రపంచాన్ని నియంత్రించగలిగిన ఒక పని ఎవరైనా చేయాలి అనుకుంటే ఇక్కడేమన్నారంటే, 15 ముఖములు గలిగిన చరించే గోవును నియంత్రించాలి అన్నారు. ఏమిటిది ఈ 15 ముఖములు కలిగినది అంటే, మనసన్నమాట. మనసుకి 5 మరి ఆహ్, ఇంద్రియ వస్తువులు శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు, అలాగే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. ఈ 15ని ఎవరైతే నియంత్రిస్తారో అంటే, ఈ 15 ఎవరు? మనసు నియంత్రిస్తుంది. కాబట్టి మనసుని ఎవరైతే భగవంతునికి సేవలో నిమగ్నం చేస్తారో, వాళ్ళు మాత్రమే ఈ 15ని నియంత్రించుకోగలరు. కాబట్టి మనసును నియంత్రించిన వాడు సమస్త ప్రపంచాన్ని నియంత్రించినట్టే. అది ఇక్కడ విషయం. హరే కృష్ణ. హరికృష్ణ. ఓకే. ఎవరో ప్రశ్న అడిగారు. As we know that gossip are not good, but if situation seems to be like that, to listen gossips, then what to do, Prabhuji? ఓకే. మరి ఏం చేయాలి అలాంటి పరిస్థితుల్లో? ఇక్కడ ఏం చెప్తున్నారంటే గాసిప్ అనేది మంచిది కాదు. ఇతరుల గురించి మాట్లాడుకోవడం. కానీ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఆహ్, మనం అవి వినాల్సొస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే దూరంగా వెళ్ళాలి. లేదా మనం అలాంటివి జరుగుతున్నప్పుడు మనం మంచి సంభాషణ ప్రారంభించాలి. ఏదైనా గ్రంథం చదువుకోవాలి లేదా అక్కడి నుంచి వెళ్ళాలి. అది మంచిది కాదు. లేదా ఎవరైతే అవతల వారి గురించి చెడు విషయాలు చెప్తున్నారో మీకు తెలిసిన మంచి విషయాలు చెప్పొచ్చు అదే వ్యక్తి గురించి. అవతల ఒక వ్యక్తి గురించి చెడు చెప్తున్నారనుకోండి, ఆ వ్యక్తి గురించి మీరు మంచిగా మాట్లాడొచ్చు. లేదా మనకు తెలీదనుకుంటే అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. లేదా సంభాషణని మార్చి ఇంకోదేదో సంభాషణ మొదలుపెట్టొచ్చు. అలా ఏదైనా చేయొచ్చు. హరే కృష్ణ. శిల ప్రభుపాద కీ జై. संसार दावानन्दनिरलोका ज्ञानाय कारुण्य घनाघनत्यम् सकलनगुणार्णवस्य वन्दे गुरश्रीचरणारविन्दम्